డబ్బుకి గల కారణాలు గురించి తెలుసుకుందాం ఈరోజు. అసలు ఇంటికి, డబ్బుకి ఏం సంబంధం? అసలు దీనికి దానికి ఏం సంబంధము అనేది ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ అనేది తెలుసుకుందాము. ముఖ్యంగా మనం గమనిస్తే ఒక ఇంటికి ఒక ఏదైనా ఎగ్జాంపుల్ నేను ఒక్క నిమిషం. మీకు ఒక స్థలం ఈ విధంగా ఉంది అనుకుందాం. దీనికి గేట్ పెట్టినప్పుడు దీనికి ఎదురుంగా సంపొచ్చింది. ఇది ఫైనాన్షియల్ సంబంధించినంత వరకు మీకు ఎంత వరకు ఇంట్లోకొచ్చి అమౌంట్ ఆగడము, అసలు ముందుకెళ్ళకపోవడము, మీరు తెచ్చిన రూపాయి అదే విధంగా అంటే అసలు ఏ దానికి ఖర్చయితుందో మీకు అర్థం గాకుండా ఖర్చవ్వడము అనేది ఇలాంటి సందర్భమున్న ఇంట్లో మాత్రం మనం ఖచ్చితంగా చూడడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనకు మెయిన్ డోర్ ఉంటే, మెయిన్ డోర్‌కి ఎదురుంగా సంపొచ్చినప్పుడు గూడా సేమ్ సిట్యుయేషన్ అక్కడ చూడడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి. ఎందుకు అంటే, ఒక సంపు కానీ, ఒక గేట్‌కి ముందు సంపు ఉండడం చాలా అసలు రాంగ్ అది. అది ఉంటే మాత్రం మీ ఫైనాన్షియల్ సంబంధించినంత వరకు అది ప్రాబ్లమ్ చేస్తది. మీరెంత రూపాయి తెచ్చి ఇంట్లో పెట్టినా అది ఖర్చవ్వడానికి ఉంటుంది. అదే విధంగా మనము మెయిన్ డోర్ ముందు గూడా సంపుంది. అంటే ఇది గాకుండా గాకుండా మళ్ళీ మెయిన్ డోర్ ముందు గూడా సంపుంది అనుకుంటే, సేమ్ సిట్యుయేషన్ ఇంట్లోకి ఏ రూపాయి గూడా మిగలకుండా ఖర్చయిపోతుంది. ఎవరికన్నా అప్పుగా ఇచ్చినా గూడా తిరిగి రాకపోవడము, వచ్చినా ఏదో విధంగా ఖర్చవ్వడము, ఇవన్నీ అనేది మనము ఇలాంటి సందర్భంలో మనం చూస్తూ ఉంటాము. మళ్ళీ అదే విధంగా మనకు ఇంట్లో ఇంటి లోపట ఇంకా ఏమన్నా మనకు నెగెటివ్‌గా కనిపించినా గూడా అమౌంట్ అనేది ఉండకపోవడము, ఖర్చవ్వడము అనేది మనం చూస్తూ ఉంటాము. మళ్ళీ మనకు ఇంకోటేందంటే కొన్ని సందర్భంలో అంటే ఆళ్ళు తెలిసి చేస్తారా? తెలవక చేస్తారా? నాకైతే తెలీదు. ఒక ఇంటిలో చూసిన నేను. వాళ్ళకు లోపటికే సంపనేది ఇంటి లోపటనే పెట్టేషిర్రు. వాళ్ళకు మనీ విధంగా గాకుండా హెల్త్ విధంగా గూడా ప్రాబ్లమ్ అయ్యింది. అసలు వాళ్ళకు చాలా చెప్పడం గూడా జరిగిందసలు. వాళ్ళకు అబ్జర్వేషన్ అసలు వాళ్ళు దాని గురించే అబ్జర్వేషనే లేదసలు. ఇంటి లోపటనే సంపు పెట్టేసుకున్నారు. వాళ్ళకు అంటే వాళ్ళ ప్లేస్ లేక ఇంటి లోపట సంపు పెట్టేసినారు. వాళ్ళకు ఆరోగ్యపరంగా గానీ, ఫైనాన్షియల్ గానీ అసలింకా నెక్స్ట్ స్టెప్ అనేది వాళ్ళకి లేదు. కానీ మీరు అలా కాకుండా మీరు సంపుకు సంబంధించినంత వరకు ఎంతవరకు మీరు దానికి సంబంధించి మీరు ఆలోచన చేసి ఏ విధంగా ఉండాలి అని అనుకుంటారో చూసి ఆహ్, అంటే చూడండి. ఎందుకంటే సంపుకు సంబంధించి మనం నడిచే దారిలో ఉంది అంటే మనకు ఫస్ట్ ఎఫెక్టెడ్ ఫైనాన్షియల్ సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అందరూ సఫర్ అయ్యేది ఫైనాన్షియల్ సంబంధించింది కాబట్టి మీకు ఈ పాయింట్ చెప్పడం జరుగుతుంది. మీరు ఎంత వరకైతే అంతవరకు అది ఉంటే మాత్రం అది జరిపి పెట్టడమా, దానికి సంబంధించిన ఇంకా అది ఏమన్నా రెమెడీస్ ఏమన్నా ఉంటే చేసుకోవడమా అనేది మీరు గమనించి అవి చేసుకొని మీరు అమౌంట్‌కి సంబంధించి మీరు తెలుసుకొని మీరు అవన్నీ చేసుకోవాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా ఉంటే అన్నీ బెస్ట్. అట్లా నేననేది. మీరింక దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ రూపంలో ఆహ్, తెలియజేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకివ్వడం జరుగుతుంది. నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.